హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో కొత్త టాపిక్స్ అనేది స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, మరి ఈ టాపిక్ చూసుకుంటే మనకి ద్రవ్యం, బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ విత్తం, వర్తక విధానం. ఈ టాపిక్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎగ్జామ్లో చూసుకుంటే దాదాపు 16 నుంచి 22 బిట్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి మీరు గమనించాలి. అయితే మరి ఈ టాపిక్లో స్టాక్ అంటే ఏదైతే స్టాక్ అంశాలతో పాటు కరెంట్ ఎకానమీ అనేది మనకు వస్తుంది కాబట్టి 2 అంశాలపైన పూర్తి అవగాహన ఉండాలి. మీకు ప్రతి టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన క్లాసెస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మనం చెప్పే క్లాస్ అనేది ఎప్పటికప్పుడు తరువుగా చూడండి. చూసిన తర్వాత అవి అగైన్ మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం పెట్టే ఎగ్జామ్స్ అనేవి రాయండి. సో ఈ విధంగా మీరు వెళ్ళినట్లయితే ఈ టాపిక్ పైన మీకైతే మంచి అవగాహన వస్తుంది. దాదాపు ఈ టాపిక్ నుంచి 100కు పైగా క్లాసులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరో విషయం గమనించండి, ఎకానమీ సబ్జెక్ట్ అనేది విన్నప్పుడు కొంచెం అర్థమైనట్టు ఉంటుంది, కానీ తర్వాత చూస్తే అసలు మనకి అంత బ్లైండ్గా ఉంటుందన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తేనే అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. నిజానికి నేను చాలామంది క్లాసెస్ కూడా చూశాను, ఎకానమీ అనేది చూసినప్పుడు కూడా అర్థం అయ్యేది కాదు. బట్ మీకు నా వరకు ఎంత అయితే అంతవరకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక ఇన్ కేసు అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఒకసారి చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, చూద్దామమ్మా. సో ద్రవ్యం అంటే మనీ. అసలు మనీ అనేది మన యొక్క నిత్య జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనీ. మరి అలాంటి మనీ అనేది మన లైఫ్లోకి, మన జీవితం ఎలా వచ్చింది, దానికి గల కారణాలు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే ఏంటమ్మా, సేవింగ్స్ ఉంటాయి, అదేవిధంగా అప్పులు ఉంటాయి, లోన్స్ ఉంటాయి. అదేవిధంగా గమనిస్తే మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మన భారతదేశంలో, అదేవిధంగా మన ప్రపంచంలో మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజెంటు బ్యాంకు అవలంబిస్తున్న ప్రతి అంశం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి ప్రభుత్వ విత్తం అంటే ప్రభుత్వ రాబడులు మరియు ప్రభుత్వ వ్యయం అంటే ప్రభుత్వానికి ఎంత మనీ అనేది వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే అక్కడ మనకి ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే వర్తక విధానం, ఎక్స్పోర్ట్స్ మరి ఇంపోర్ట్స్. అదేవిధంగా చూసుకుంటే మనకి మన యొక్క ఇండియాలోని ఈ యొక్క వర్తక విధానం అనేది ఎలా ఉంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ద్రవ్యంతో స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ద్రవ్యం. నేను యూజ్ చేసే వర్డ్స్ అనేవి మన లైఫ్లో కామన్గా యూజ్ చేసే వర్డ్స్తో మీకు క్లాస్ చెప్తాను. దానివల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అర్థం అవడం కోసం మాత్రమే, మీకు బాగా హెవీగా కాకుండా మన నిత్య జీవితంలో జరిగే అంశాలు అనేవి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీకు ఇంకా ఈజీ అవుతుందని చెప్పేసి నా యొక్క ప్రయత్నం. చూద్దాం ఎలా ఉంటుందో. చూడమ్మా, ద్రవ్యం, భావనలు. ఓకే, గమనించండి అమ్మా, అసలు ఈ ద్రవ్యం అని అంటే మన యొక్క జీవితంలోకి ప్రజెంటు మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు తెలిసిన అంశమే. అయితే మనీ అనేది ఎప్పుడు వచ్చింది చూసినట్లయితే, ఎలా వచ్చింది చూసినట్లయితే, రోమ్ దేవత అయిన జూనో మెనాటో. సో ఈవిడ ద్వారా అయితే మనకి
వచ్చిందని చెప్పేసి మన యొక్క చరిత్ర చెప్తుంది. సో ఈ అంశం కూడా మనకి తెలుగు అకాడమీ బుక్లో ఉందమ్మా. ఓకే, జూనో మనాటో. సో ఈ మనాటో అంటే ఓకే, మనాటో అంటే ఏంటమ్మా? ఇది మనాటో అంటే మనీ అమ్మ. సో ఇది ఒక లాటిన్ పదం. అయితే ఇదే అంశం గురించి నార్మల్గా సో ఈ మనాటో అనేది కొన్ని బుక్స్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే, సో రోమ్ దేవత అయిన మనాటో, సో ఈ దేవత కల ఆ దేవాలయాల్లో మనాటో అనే నాణెమలను ముద్రించని చెప్పేసి కొన్ని బుక్లు కనిపిస్తుందమ్మా. ఓకే, అంటే అల్టిమేట్గా చూసుకున్నట్టయితే మనకి మనాటో నుండి అయితే మనీ వచ్చిందని చెప్పేసి మనం గమనించాలి. రైట్, సో క్లియర్. అయితే మనీ అనేది రావడానికి, అంటే ద్రవ్యం రావడానికి అసలు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే, ఒకప్పుడు అంటే ప్రాచీన కాలంలో మానవుని యొక్క కోరికలు అనేవి చాలా తక్కువ ఉండేవమ్మా. ఓకే, సో మానవుడి కోరికలు అనేవి తక్కువగా ఉండడం, మన ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రం ఉండడం వల్ల అప్పట్లో మనీ అవసరం అనేది ఎక్కువ ఉండేది కాదు. మరి ఎలా అంటే వస్తు మార్పిడి పద్ధతి లేదా వినిమయ పద్ధతి, దీన్నే మనం బార్టర్ సిద్ధాంతం అని చెప్పేసి చెప్పవచ్చు. ఒకసారి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రాచీన కాలంలో సో ఈ మనీ అనే అంశం అనేది మన జీవితంలో లేనప్పుడు ఎలా ఉండేదంటే, వస్తు మార్పిడి పద్ధతి. ఓకే, వస్తు మార్పిడి పద్ధతి సో దీన్నే మనం ఏమంటాం అంటే వినిమయ పద్ధతి. సో దీన్ని మన ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి అంటామమ్మా. మరి ఏంటి అసలు వస్తు మార్పు పద్ధతి అంటే? దీంట్లో ఉంది వస్తువులు అనేవి మార్చడం ఒకరి నుంచి ఒకరికి. అంటే ఒక పర్సన్ తనకు కావాల్సిన వస్తువులు అనేవి వేరే పర్సన్ దగ్గర తీసుకొని అతనికి కావాల్సిన వస్తువులు అనేవి సో మనం ఇవ్వడం అనమాట. చూడండి, సపోజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడమ్మా, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. అయితే సో ఇతని దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయమ్మా. ఓకే, సంథింగ్ ఏవో ఒకటి. ఇతని దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఇతని వస్తువులు అనేవి ఇతనికి ఇచ్చి ఇతని వస్తువులు అనేవి ఇతనికి ఇవ్వడం వల్ల, అంటే ఇతనికి మరి ఇతనికి ఇవ్వడం వల్ల ఈ విధంగా ఒకరు నుంచి ఒకరు పరస్పరం వాళ్ళ ఇష్టంతో అయితే మార్చుకున్నారు అనమాట. సపోజ్ ఇంకా గమనించినట్లయితే ఇతను వరి పండించాలనుకోండి, ఇతను కాయగూరలు పండించాలనుకోండి, వెజిటేబుల్స్. ఓకే, సో ఇతను ఏం చేశారమ్మా, ఈ వరి అనేది ఇతను పండించిన దాంట్లో కొంత భాగాన్ని ఏంటంటే ఇతనికి ఇచ్చేవారు. ఎవరికి? సో ఇక్కడ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. సో ఏ అనే పర్సన్ వరిని పండిస్తే, సో బి అనే పర్సన్ కాయగూరలు పండించినట్లయితే ఇతను పండించిన దాంట్లో కొంత ఏదైతే ధాన్యం వరి ఉన్నాయో సో అది బికి ఇచ్చేవాడు. సో ఇతను కూరగాయలు పండించారు కాబట్టి ఇతను ఏం చేసేవాడమ్మా, ఏకి ఇచ్చాడనమాట. అంటే ఒకరికొకరు పరస్పరం ఓకే, సో వాళ్ళ ఇష్టంతో ఒకరికొకరు వస్తువులు అనేవి మార్చుకున్నారు అనమాట. సో దీన్నే అంటే మనం వస్తు మార్పిడి పద్ధతి అంటే. దీన్ని మనం ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే కమోడిటీ టు కమోడిటీ అంటే నీ దగ్గర ఉన్న వస్తువులు, అంటే ఏ అనే దగ్గర ఉన్న వస్తువులు అనేవి బికి ఇచ్చి మరి బి అనే వస్తువులు కూడా ఏకి ఇవ్వడం అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ఒకరి వస్తువులు అనేవి ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట. అయితే అప్పట్లో ఏంటంటే మానవుల యొక్క కోరికలు అనేవి చాలా తక్కువ ఉండేవమ్మా. అప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ మారుతున్న ప్రపంచంతో పాటు
మన అవసరాలు అనేవి చాలా మారాయి కాబట్టి, ఓకే, మారుతున్న అవసరాలు బట్టి మన అవసరాలు ఎక్కువ మారాయి కాబట్టి, సో ఈ అవసరాలకు అనుగుణంగా, ఓకే, ఈ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి అనేది సో అంత ఫ్లెక్సిబుల్గా లేదు, అంత మంచిది కాదు, అది వర్కౌట్ అదని చెప్పేసి తెలుసుకోవడం జరిగిందనమాట. అంటే దీనిలో ఉన్న కొన్ని లోపాలు అనేవి మనకి కనిపించాయి. ఓకే, అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ వస్తు మార్పిడి పద్ధతి నుంచి మనం మనీకి మారినప్పుడు కొన్ని లోపాలు అనేవి మనకి అర్థమయ్యాయి. సో ఈ లోపాలని అధిగమించడం తప్పకుండా మనకి మనీ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అనుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏం చేశారంటే మనకి చూడండి, సో ఈ వస్తు మార్పిడి పద్ధతిలో మానవుడు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే గమనించినట్లయితే, సో ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికలు అనేవి, ఓకే, కోరికలు అనేవి పరస్పరం సంబంధం లేకుండా ఉండడం. ఓకే, అంటే సో ఏ అయిన వ్యక్తికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో బి అనే వ్యక్తికి కావాల్సిన అవసరాలకి సరితూగకపోవడం, ఒకటే అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది వచ్చింది. అంటే చూడండి అమ్మా, సపోజ్ మనకి ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడమ్మా. ఓకే, సో అయితే ఏ ఏం చేశాడంటే తను షుగర్ పండించాడు, అంటే చెరుకు పండించాడు అనుకోండి. ఓకే, చెరుకు పండించాడు. సో బి అనే పర్సన్ ఏం చేశాడంటే ఇతను వరి పండించాడు అనుకోండి. ఓకే, అయితే ఈ షుగర్ పండించిన ఆయనకి ఇతనికి అంటే ఇతనికి వరి అవసరం లేదు. ఇతనికి కావాల్సింది ఏంటంటే అతనికి ఒక ఆవులు కానీ మేకలు కానీ చెప్పేసి కావాలనుకోండి. సో గమనిద్దాం, ఇంకోసారి చేద్దాం. సి చూసుకున్నట్లయితే ఇతను పశువులు, ఆవులు మేకలు ఉన్నాయనుకో. సపోజ్ ఇక్కడ ఏమొస్తాయి, ఆవులు మేకలు. సో అయితే గమనించండి, ఫస్ట్ ఏ మరియు బి రెండు వ్యక్తులు తీసుకుందాం. సో ఈ పర్సన్కి ఏం కావాలంటే పశువులు కావాలి. మరి ఈ పర్సన్కి ఏం కావాలంటే ఇతనికి ఏంటంటే చెరుకు కావాలి. సో ఇతను నా దగ్గర ఉన్న వరి అనేది నీకు ఇస్తాను, నాకు చెరుకు ఇవ్వమంటే ఇతను ఏమంటాడంటే నీ వరితో నాకు అవసరం లేదని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన పరస్పరం అనేది, ఓకే, పరస్పరం వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ అవసరం అనేవి సంబంధం లేకుండా ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఆయన ఈ చెరుకుని తీసుకెళ్ళి ఇతనికి ఇచ్చి, సో ఈ పశువులు తీసుకొని, ఓకే, సారీ గమనిద్దాం. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఆయన ఇతనికి కావాల్సింది ఏంటమ్మా, పశువులు కావాలి. సో ఇప్పుడు బి అనే పర్సన్ ఏం చేయాలి, ఇతనేమో ఇతని దగ్గరికి వెళ్ళి ఇతను వరి అనేది ఇతనికి ఇచ్చి, ఎవరికి, ఈ సి అనే పర్సన్కి ఇచ్చి ఈ సి దగ్గర ఈ పశువులు తీసుకొని, సో అవి తీసుకొని ఇతనికి ఇచ్చాడు అనమాట. సో ఈ క్రమంలో ఏమైందంటే అనేక ఇబ్బందులు అనేవి వస్తుండేవి, అంతే కదమ్మా. సో నీకు కావాల్సిన వస్తువు లేనప్పుడు ఏం చేస్తాం, మరి ఇంకో పర్సన్కి వెళ్ళిపోతాం. అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు గమనిస్తే, సో బి అనే పర్సన్ దగ్గర, ఓకే, అంటే బి అనే పర్సన్కి చెరుకు కావాలమ్మా. సో చెరుకు కావాలన్నప్పుడు ఇతనికేమో ఈ పశువులు కావాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇతని కోరిక అనేది నెరవేరాలంటే మరి ఏం చేయాలి, ఇతని దగ్గర అయితే చెరుకులు ఉన్నాయి, ఇతని దగ్గర పశువులు ఉన్నాయి. ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని కోరిక అనేది నెరవేరుతుందంటే నెరవేరదు. సో ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చాయి అన్నమాట. ఓకే, సో అదేవిధంగా గమనిస్తే మనకి రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, కాల సమన్వయం లేకపోవడం అమ్మ. రెండో చూసుకుంటే కాల సమన్వయం లేకపోవడం. ఓకే, కాల సమన్వయం లేకపోవడం. సో ఇప్పుడు గమనించినట్లయితే, సో ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు, లేదా రాజు అనే ఉన్నాడు అమ్మ. ఏ కాకుండా ఈసారి పర్సన్స్కి వెళ్దాం. రాజు అనే పర్సన్ ఉన్నాడు.
సో ఇతను సంవత్సరానికైతే 2 సార్లు వరి పండించాలనుకోండి. ఓకే, సో సంవత్సరానికి 2 టైమ్స్ వరి పండించాలనుకోండి. అయితే ఇక్కడ మనకి గమనించినట్లయితే ఇక్కడ మహేష్ అనే పర్సను ఇతను సంవత్సరానికి ఒక్కసారి అక్కడ అతని యొక్క భూమిలో పంట అనేది తక్కువ పండడం వల్ల సంవత్సరం ఒక్కసారి శనగలు పండించామనుకోండి. శనగలు ఇతను సంవత్సరం ఒకసారి పండించేవారు, ఇతను 2 సార్లు పండించారు అనుకోండి. సో ఇతనికి వరి కావాలన్నప్పుడు, సో ఇతను వరి కావాలి, రాజుకి శనగలు కావాలి, బాగానే ఉంది. సో ఇతనికి కావాలన్నప్పుడు ఏంటంటే ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను దగ్గర ఏంటంటే శనగలు అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వచ్చేది. ఓకే, అంటే ఎప్పుడో మనకి మే నెలలో లేకపోతే ఫిబ్రవరి నుంచి మే నెల లోపల ఇతను పంట వచ్చేది అనుకోండి. కానీ ఇతనికి ఎప్పుడు కావాలి? ఆగస్ట్ సెప్టెంబర్కి కావాలనుకోండి. ఆ టైంకి ఏంటంటే ఇతని దగ్గర ఇవి లేకపోవడం, అంటే కాల సమన్వయం లేకపోవడం, నీకు అవసరం వచ్చినప్పుడు అది వేరే పర్సన్ అందుబాటులో లేకపోవడం, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాల సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేవి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గమనిస్తే మనకి వస్తువులను విభజించడం. ఓకే, వస్తువులను విభజించడం సాధ్యం కాకపోవడం. ఓకే, సాధ్యం కాకపోవడం. ఇది గమనించినట్లయితే సపోజ్ ఓకే ఈసారి మనం వేణు అనే పర్సన్, సో ఇతను ఏం చేస్తాడంటే వేణు అనే పర్సన్ ఇతని దగ్గర కోళ్ళు ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇతని దగ్గర కోళ్ళు ఉన్నాయి, అయితే ఇతని దగ్గర మేకలు ఉన్నాయనుకోండి. ఎవరి దగ్గర? సురేష్ అనే పర్సన్ దగ్గర మేకలు ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ వేణు అనే పర్సన్ నా నుంచి ఒక కోడ్ ఇస్తాను అన్నప్పుడు మరి ఇతనికి మేక మాంసం కావాలనుకోండి, సురేష్కి కోడి మాంసం కావాలనుకోండి, బాగానే ఉంది. మరి నా దగ్గర ఉన్న ఒక కోడి కేజీ కోడి ఇస్తానన్నప్పుడు ఇతని దగ్గర నుంచి మేక అనేది చూసుకుంటే ఇది ఒక 10 నుంచి 20 కేజీలు ఉంటుందమ్మా, ఇది 1 నుంచి 2 కేజీలు ఉంటుంది. ఓకే, మరి ఇతను వస్తువు తీసుకెళ్ళి ఇతనికి ఇచ్చినట్లయితే మేకని విభజించే అవకాశం ఉందా? లేదు కదా, ఎందుకంటే కట్ చేస్తే మొత్తం అంతా ఈ 10-20 కేజీలు కూడా మనం వినియోగించాలి. కానీ ఇతనికి కావాల్సినంత కేవలం 1 కేజీ మాత్రం కావాలి. మరి ఇతనికి కూడా కావాలంటే 1 కేజీ మాత్రం కావాలన్నప్పుడు సో ఇతని నుంచి ఇతని దగ్గర తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మేకని విభజించే అవకాశం లేదు. అవునా కదా? సో ఇలాంటి సమస్య కూడా మనకి ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి ద్వారా అయితే మనమైతే ఫేస్ చేసాం అప్పట్లో. సో ఆ తర్వాత గమనించినట్లయితే ఇంకా మనకి మరొక 4-5 పాయింట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాయిదా చెల్లింపులు అనేవి ఓకే అప్పట్లో సాధ్యం కాకపోవడం, కానీ నెక్స్ట్ చూస్తే మనకి సంపద నిల్వ చేయు వీలు లేకపోవడం, కానీ తర్వాత చూసుకున్నట్టయితే విలువ నిధి లేకపోవడం, కానీ ఉమ్మడి కొలమానం కూడా లేకపోవడం.
ఒకసారి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. వాయిదా చెల్లింపులు. ఓకే, సో అంటే ఒక పర్సన్ సేమ్ మళ్ళీ చూసుకుందాం ఈసారి అమ్మాయి విషయానికి వస్తే, సో హరిత, వనిత, ఓకే వీళ్ళు ఉన్నానమ్మా. సో వీళ్ళు గమనించినట్లయితే, సో ఈవిడ దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయమ్మా. ఓకే, కాకపోతే ఈవిడ ఒక పంట పండిస్తుంది అనుకోండి. సో ఈవిడ పంట ఏంటంటే ఒక్కసారి కాకుండా ఒక జామ తోట పెట్టింది అనుకోండి. ఓకే, ఈవిడ జామ తోట పెట్టుకుంది. సో ఈవిడ వరి వేసింది అనుకోండి. ఓకే, సో ఈ జామ తోట మరియు వరి, ఈ జామ తోట విషయానికి వస్తేనంటే సంవత్సరంలో దాదాపు 8 నెలల వరకు అయితే ఇది కంటిన్యూస్గా పండుతూ ఉంటాయి. సో ఇది మనకి సంవత్సరంలో 2 పంటలు వేస్తుంది, ఒక్కసారి వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు హరిత వస్తువులు అనేవి వనితకి ఎవరన్నా, వనిత నుంచి ఈవిడికి ఎవరన్నప్పుడు ఏంటంటే జామ తోట మొత్తం సంపదని ఒకసారి వస్తుందంటే రాదు కదా, కొంచెం 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 వస్తుంటుంది. సో ఎందుకంటే పిందె అనేది అది పండే వరకు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ టైంలో ఏంటంటే వీళ్ళ అవసరాలకి తీర్చడానికి అవకాశం ఉండేది కాదు. అంటే వాయిదాల రూపంలో కొంచెం కొంచెం ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అలా కూడా కాకున్నట్లయితే సపోజ్ వీళ్ళు ఎక్కడో పని చేశారు అనుకోండి, ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు సో వచ్చే మనీ అది ఏదైతే ఉందో, మనీ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి వచ్చే ఏదైతే సాగు పరంగా కానీ లేదంటే వాళ్ళు చేసే పని బట్టి కానీ వాళ్ళకు వచ్చే ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ అనేది వాయిదాల ద్వారా ఇచ్చే అవకాశం అనేది అప్పట్లో లేకుండేది. సో ఇప్పుడైతే మనకి చూస్తున్నాం మనం, సో అన్నీ ఈఎంఐసే. మన ఇంట్లో ఏ వస్తువు కొన్నా సరే ఈఎంఐ ఉంటుంది. దాదాపు ఈఎంఐ లేకపోవడం అనేది ఆల్మోస్ట్ ఎవరింట్లో కూడా లేకపోవచ్చు. దాదాపు 99% ప్రతి ఇంట్లో కూడా ఈఎంఐ ఉంటుంది. ఎంత డబ్బునుడైనా సరే తప్పకుండా అవి ఈఎంఐ రూపంలో మాత్రం కడతాని విషయం గమనించాలి. అంటే ఒక్కసారి మనీ అనేది చెల్లించే అవకాశం లేదు, ఒక్కసారే మనకు కావాల్సిన అనేవి ఇచ్చే అవకాశం లేదనమాట. అంటే వాయిదాల ద్వారా ఇచ్చే అవకాశం అనేది అక్కడ మనకి ఉండే అవకాశం లేదు. ఓకే, సో అంటే ఇచ్చే వరి ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఈ జామ తోట పండ్లు అనేవి కావాలంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవి వస్తూనే ఉంటాయి మెల్లమెల్లగా, ఒకసారి కావాలంటే అవ్వదు. సో కొంచెం 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 ఇస్తుండాలి, రైట్. సో ఇలాంటి సమస్యలు అనేవి మనకి వస్తుండేవి. అదేవిధంగా గమనించినట్లయితే మనకి సంపద నిల్వ చేయు వీలు లేకపోవడం. ఓకే, సంపద అనేది నిల్వ చేయి వీలు లేకపోవడం, ఇది గమనించినట్లయితే సో ఒక పర్సన్ సపోజ్ ఒక జోష్ అనే పర్సన్, ఓకే జోష్ అనే పర్సన్, ఇతను పశువులని, ఓకే ఆవులని, మేకలని, ఓకే పశువులని లేదా ఇంకా చెప్పుకుంటే ఆవులనమ్మ, ఓకే ఆవులని ఆయన పెంచుతున్నాడు. సో ఈ ఆవులు పెంచడం వల్ల ఇతనికి ఏమొస్తుందంటే రోజు పాలు వస్తాయి. ఓకే ఓకే పాలు వస్తాయి. అయితే ఏంటంటే ఈ పాలు వచ్చినప్పుడు ఏంటంటే ఇతను సంపాదించిన ఏదైతే ఇది ఉందో దీన్ని ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ దీన్ని నిల్వ చేసి, ఓకే అంటే దీని ద్వారా వచ్చేదాన్ని నిల్వ చేసి సంపదని పోగు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది పాలు అనేది ఒక తర్వాత 2 రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా పాడైపోతాయి. ఓకే, అక్కడ మనకు అవకాశం లేదు. అంటే తప్పకుండా ఏంటంటే సంపదను నిల్వ చేసే అవకాశం అప్పుడు లేదన్నమాట ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా, రైట్. సో ఎగ్జాంపుల్స్ అమ్మాయివి, ఎందుకంటే మీకు మెయిన్ కాకుండా ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మన లైఫ్లో జరిగిన చిన్న చిన్న అంశాలు ఇవి ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నవి. ఓకే, కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ, ఇది తెలుసుకోవాలి మనకి. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఏంటంటే మనకు అర్థం కావడం కోసం. నెక్స్ట్ చూసుకుంటే మనకి విలువ నిధి లేకపోవడం. ఓకే, ఈ విలువ నిధి విషయానికి వస్తే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. సో ఒక వస్తువులు అనేవి చూసుకున్నట్లయితే వస్తువులు అనేవి తక్కువ కాలం ఉండేవి, ఎక్కువ కాలం ఉండేవి. ఓకే, తక్కువ కాలం నిల్వ ఉండేవి, ఎక్కువ కాలం నిల్వ ఉండేవి. ఓకే, మరి గమనించినట్లయితే సో ఈసారి
వినయ్, ఇంకో పర్సన్ చూసుకున్నట్లయితే రామ్. సో వీళ్ళు, సో ఇతను పండించేది ఏంటంటే వరి, జొన్న పండిస్తాం అనుకోండి. సో రామ్ అనే ఆయన కోళ్ళను, మేకలను లేదా ఆవులను అయితే పండిస్తున్నాడు. ఓకే, సో ఈ వరి పండించినప్పుడు ఏంటంటే వినయ్ అనే పర్సన్ ఇతని దగ్గర నుంచి ఇతనికి కావాల్సిన కోళ్ళ మాంసం మరియు మేక మాంసాన్ని మరియు ఆవు పాలను అయితే తీసుకుంటారు అనుకోండి. సో తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ కోళ్ళ మాంసం కానీ మేక మాంసం కానీ ఆవు పాలు కానీ ఎంతకాలం అమ్మ అది మనకి నిల్వ ఉంటుంది? మహా అయితే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ నిల్వ చేసే అవకాశం లేదు. అంటే ఇవి వరి పండించిన ఆయన ఇతని దగ్గర తీసుకోవడం వల్ల ఓకే, సో ఏంటమ్మా విలువ అనేది, అంటే దాని యొక్క వస్తువు యొక్క విలువ అనేది లేకుండా పోతుంది అనమాట. అదేవిధంగా గమనించినట్లయితే సో ఈ రామణ పర్సన్ తీసుకున్నట్లయితే ఇవి ఇతనికి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ దాదాపు 1 సంవత్సరం నుండి 2-3 సంవత్సరాల వరకు అయితే వీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ కోడి మాంసం కానీ మేక మాంసం కానీ ఈ ఆవు పాలను కానీ నిల్వ చేసే అవకాశం ఉంటుందంటే లేదనమాట. ఓకే, సో ఇలాంటి ఇబ్బంది కూడా వచ్చాయని చెప్పేసి గమనించాలి. వెరీ నెక్స్ట్ గమనిస్తే మనకి ఉమ్మడి కొలమానం. సో ఈ ఉమ్మడి కొలమానం విషయానికి వస్తే చూడండి. ఓకే, ఈ ఉమ్మడి కొలమానం విషయానికి వస్తే అప్పట్లో ఒక చిన్న ఎగ్జామ్ చెప్తూ ఉండమ్మా. సో 100 కోళ్ళు ఇస్తే ఒక మేకనైతే ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో, అంటే 100 కోళ్ళకి ఒక మేకను ఇవ్వాలి. తర్వాత 10 మేకలకి ఒక ఆవు ఇవ్వాలి. ఓకే, అదే చూసుకు మనకి 100 ఆవులకి ఒక ఏనుగు ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా కొలమానం ఉందనుకోండి. ఓకే, మానం ఉంది. సో ఇప్పుడు గమనిస్తే మనకి ఇవి ఉమ్మడి వస్తువులు అనమాట. 100 కోళ్ళు, 10 మేకలు, 100 ఆవులు. ఇప్పుడు దీనికి కొలమానం బాగానే ఉందమ్మా. కానీ ఏంటంటే ఒక ఏనుగు కావాలంటే అన్ని కోళ్ళు ఇవ్వాలని చెప్పేసి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ఇవన్నీ లెక్కాల్సి ఉంటుంది. ఓకే, అవునా కదా? సో నార్మల్గా ఏంటంటే 100 ఆవులు ఇస్తే మేక ఏనుగు ఇచ్చేస్తావు, బాగానే ఉంది, క్లియర్. సో అలా కాకుండా ఏంటంటే ఇక్కడ 100 ఉన్నాయి. సో యాక్చువల్ కొలమానం చూసుకున్నట్లయితే ఇది బాగానే ఉంది, 100 కోళ్ళు. కానీ ఇతని దగ్గర 50 కోళ్ళు ఉన్నాయి. ఇతనికి ఎన్ని ఏనుగులు వస్తాయమ్మా? వచ్చే అవకాశం ఉందా? 50 ఇన్కేస్ అంతవరకు వద్దులండి. సో 50 కోళ్ళు ఉన్నాయి, ఒక మేక వచ్చే అవకాశం ఉంటుందా? సో అంటే ఈ ఉమ్మడి వస్తువులు అనేవి విభజించే అవకాశం లేదు. ఓకే, ఈ ఉమ్మడి వస్తువుల యొక్క కొలమానం కూడాను అక్కడ మనకి చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి గమనించాలి. అంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా మనకి ఎదుర్కొన్న సమస్య చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు అనేవి పరస్పరం విభేదం. ఓకే, అంటే ఒకేలా లేకపోవడం. అదేవిధంగా గమనించినట్లయితే కాల సమన్వయం లేకపోవడం, అంటే మనకు అవసరం వచ్చినప్పుడు మనకు కావాల్సిన వస్తువులు అనేవి అందుబాటులో లేకపోవడం, లేకపోతే ఎదుటి వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు మనము ఆ వస్తువులు అనేది వాళ్ళకి అందించలేకపోవడం. అదేవిధంగా గమనిస్తే మనకి ఏవైతే మనకి ఈ ఉమ్మడి కొలమానం ఉందో దాన్ని అయితే మనం పూర్తి స్థాయిలో విభజించలేకపోవడం, విలువ అనేది లేకపోవడం, సంపద నిల్వ చేసే వీలు లేకపోవడం, తర్వాత వస్తువులని విభజించే అవకాశం లేకపోవడం, వాయిదాల చెల్లింపులు అనేవి ఎక్కడ మనకి లేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి ఎన్నో ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా అయితే మనకి అప్పట్లో ఫేస్ చేసేవారు. దీనికి అనుగుణంగా తర్వాత ఏంటంటే వీటిని, ఈ వస్తువులని మనం ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మొదట్లో ఏంటంటే వస్తువు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏమైందంటే లోహాలు ఉంటాయి కదా, కడ్డీలు, అంటే బంగారు కడ్డీలు కానీ, ఓకే, తర్వాత ఏంటంటే ఇనుప కడ్డీలు, నాటు ఇనుప కడ్డీలు, బంగారం, వెండి, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ కడ్డీల రూపంలో కానీ కడ్డీల రూపంతో మొదలయ్యి కడ్డీలు, ముద్దలు ఫస్ట్ స్టార్టింగ్ ఉండేవమ్మా. ఆ తర్వాత ఏంటంటే అవి నాణాల కింద మారాయి అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్గా మనీ వచ్చేసింది.
ఓకే, సో మనీ వచ్చినప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రపంచంలో దేన్నైనా సరే మనం లెక్కగట్టే అవకాశం అయితే వచ్చింది. సో ఏ వస్తువుకి ఎంత వాల్యూ. సపోజ్ మీరు ఉన్నారు, నా క్లాస్ చూడాలంటే సమ్ అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, మీ క్లాస్ చెప్పాలంటే నాకు కొన్ని సోర్సెస్ కావాలి కాబట్టి దానికి కొంత అమౌంట్ అని మీరు తీసుకోవాలి. ఓకే, అదేవిధంగా గమనించినట్లయితే మనం కొంచెం ఇంకా బాగా చెప్పుకుంటే ఏంటంటే ఒకప్పుడు అంటే బాగా ప్రాచీన కాలంలో క్లాసెస్ అంటే విద్యను బోధించడానికి ఎవరైతే ఈ విద్యార్థులు ఉండేవారో శిష్యులు, వాళ్ళైతే మాత్రం ఎలాంటి మనీ అది ఉండేది కాదు. ఏం చేసేవారు, విద్యను నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవారమ్మా, గురువు దగ్గరికి వెళ్ళేవారు. సో గురువు ఇంట్లోనే ఉంటూ గురువుకి కావాల్సిన లేదా ఆ ఇంటికి కావాల్సిన అన్ని పనులను చేస్తూ, ఓకే, అతనికి కావాల్సిన అతని వంటకి కావాల్సిన కట్టెలు కానీ, ఓకే, సో అతని పొలంలో పంట పండించడం కానీ, ఓకే, తర్వాత అతనికి కావాల్సిన ప్రతి పని చేసేవాడు అనమాట. అంటే సో అతనికి కావాల్సినంతను వస్తు రూపంలో అతనికి ఇచ్చి అతని దగ్గర నుంచి విద్యను నేర్చుకునేవారు. బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే మనం మనీ పెట్టి ఓకే పలానా 1000 రూపీస్, 1500 రూపీస్, 2000, 10,000, 20,000 కోర్స్ పెట్టి విద్యను నేర్చుకుంటున్నాం. అంటే ఏంటంటే వస్తు మార్పు అనేది అలా ఉండేది. ప్రజెంట్ మనం మనీ రావడం వల్ల మనకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. వస్తువుని క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఒకరితో అంటే ఒకరి కోరికలు ఇంకోరికి సంబంధం లేనప్పటికీ దాన్ని మనం వినియోగించుకునే అవకాశం వచ్చింది. వాయిదాల పద్ధతి ఎవరు రావడం జరిగింది. సో తర్వాత గమనిస్తున్నట్లయితే ఏమైందమ్మా, సంపద నువ్వు సంపాదించిన అంతను దాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి వస్తువులు ఉన్నాయి. సో ఉమ్మడి వస్తువులు ఉన్నాయంటే దాన్ని విభజించి దేనికంత అని చెప్పేసుకుంటాను. అంటే మనీ అనేది వెరీ వెరీ లీస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి అంశం కూడా మనం ఇక్కడ దాన్ని అయితే క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. రైట్. సో మనీ అనేది మెనాటో అనే లాటిన్ పదం నుంచి వచ్చిందమ్మా. మెనాటో అంటే మనీ, దాని నుంచి వచ్చింది. ఫస్ట్ మనకి ప్రాచీన భారతదేశంలో కానీ ప్రాచీన వరల్డ్లో కానీ ఓకే అంటే ప్రాచీన చరిత్రలు గమనించినట్లయితే మనకి వస్తు మార్పిడి పద్ధతి ఉండేది అని గమనించాలి. రైట్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా అర్థం కాకపోతే తప్పకుండా మీరు నాకు నా యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బంది పడకూడదమ్మా. ఇక్కడికి వచ్చింది ఎందుకోసం అంటే నేర్చుకోవడానికి వచ్చారు. సో ఏదైనా ఇబ్బంది అయినా సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కొంచెం బాధపడుతూ ఎలాంటి ఇబ్బంది చెందొద్దు. మేము ఉండేది ఏంటి, మీకు క్లాస్ చెప్పడం మాత్రమే. సో మమ్మల్ని వినియోగించుకోండి, మీ ఉద్యోగం సాధించండి. రైట్. సో మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ కన్నా నేను చెప్పి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో మనం ద్రవ్యం నిర్వచనాలు ఓకే సో ద్రవ్యం పైన ఎవరెవరు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.